రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. పలు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలాశయాల తాజా పరిస్థితి ఇప్పుడు చూద్దాం. సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 18,445 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 926 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 954 అడుగులు. అటు లోయర్ మానేరు డ్యాంకు స్వల్ప వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 785 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 206 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 132,785 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 147.30 మీటర్లుగా ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు. కడెం ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 84,483 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 71,681 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి మట్టం 697 అడుగులుగా ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం 143,615 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ 50.2658 టీఎంసీలుగా ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 115,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 17 గేట్లు ఎత్తి 110,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రంలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 38 అడుగులకు చేరుకుంది. సుమారు 7,37,567 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక నిజాం సాగర్, తాలిపేరు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1,069 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు. 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1,396 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు. ప్రస్తుతం 4,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా అవుట్ఫ్లో లేదు. తాలిపేరు ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 73.2 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు. ప్రస్తుతం 16,654 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 14,731 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులతో పాటు విపత్తు నిర్వహణ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.